సృష్టి ఫర్టిలిటీ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో మరో 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. నల్గొండ దంపతుల నుండి 44 లక్షలు కాజేసింది నమ్రత. సరోగసి చేస్తానని మరో మహిళకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు సృష్టి మోసాలతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్ లో ఫర్టిలిటీ సెంటర్లలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. 3 నెలల సమాచారాన్ని వైద్య బృందాలు సేకరించాయి. సాయంత్రంలోగా వైద్య ఆరోగ్య శాఖకు నివేదిక అందజేయనున్నారు. నివేదికపై వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకోనుంది. సృష్టి ఫర్టిలిటీ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట డాక్టర్ నమ్రత మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, సృష్టి ఫర్టిలిటీ ఆగడాలకు బలైన బాధితులు మరికొంతమంది బయటకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వారేం చెప్తున్నారు? సృష్టి కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు. మరికొన్ని అరెస్టులు జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతోంది. అయితే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ లో మోసపోయిన బాధితులు వరుసగా బయటకు వస్తున్నారు. వాళ్ళు ఏ రకంగా మోసపోయాము అనేది ఆధారాలతో సహా బయట పెడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారికి సరోగసి పేరిట మోసం చేస్తున్నారు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ నిర్వాహకులు. ఇదే వ్యవహారంలోనే ఇప్పుడు సోనియా దంపతులు ఇచ్చిన ఫిర్యాదుతో నిర్వాహకురాలు నమ్రతను అలాగే ఆమెకు సహకరించిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన తర్వాత వాళ్ళని కస్టడీకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ విచారణలోనే మరికొంతమంది నిందితుల యొక్క వివరాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. అలాగే డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులకు గురైనటువంటి బాధితులు సైతం బయటకు వచ్చి తాము ఏ రకంగా మోసపోయామనేది తెలియజేస్తూ ఉన్నారు. డబ్బులు తీసుకున్నారని సృష్టి ఫెర్టిలిటీపై ఫిర్యాదులు చేస్తున్నారు బాధితులు. అందులో భాగంగానే ఇప్పుడు మరొక 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మొదట 8 మంది మీద, తర్వాత 12 మంది మీద, మరొక 2 మొత్తం 14 మంది మీద కేసులు నమోదై మెడికల్ రిపోర్ట్లతో ఫిర్యాదు చేస్తూ ఉన్నారు బాధితులు. అయితే ఇందులో తెలంగాణకు సంబంధించిన 2 దంపతులు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన వ్యవహారం కలకలం సృష్టిస్తోంది. నల్గొండ దంపతుల నుంచి 44 లక్షల రూపాయలను కాజేశారు నమ్రతతో పాటు సదానందం, చెన్నారం, అర్చన, సురేఖ. ఆమెకు సహకరించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా, సదానందం గాంధీ హాస్పిటల్లో ఎనస్థీషియా డాక్టర్ గా ఉన్నాడు. చెన్నారావు అనే వ్యక్తి మీ దగ్గర పనిచేస్తున్నారు. అలాగే అర్చన, సురేఖలు వీళ్ళ మీద కేసులు నమోదు చేశారు. ఇక వీరితో పాటు హైదరాబాద్ కు చెందిన మరొక బాధితురాలు ఫిర్యాదుతో మరొక కేసు అనేది నమోదైంది. సరోగసి చేస్తానని మహిళకు హార్మోన్ ఇంజక్షన్లు ఇచ్చింది నమ్రత. తర్వాత విశాఖ పిలిచి టర్మ్ తీసుకొని ఆమెను పంపించి వేశారు కళ్యాణి గ్యాంగ్. సరోగసి పేరుతో మొత్తం 18 లక్షలు తన దగ్గర నుంచి కాజేశారని ఆ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే నమ్రతతో పాటు డాక్టర్ విద్యులత, కళ్యాణి, శేషగిరి అని వైజాగ్ కు సంబంధించినటువంటి బ్రాంచ్ లోని పనిచేసే వారి మీద కూడా కేసులు నమోదాయి. ఇట్లా ఇప్పుడు తాజాగా తెలంగాణ నుంచి మరొక 2 బయటికి రావడంతో ఈ విషయం అనేది కలకలం సృష్టిస్తోంది. ఒకళ్ళు 44 లక్షలు కోల్పోగా మరొకరు 18 లక్షలు పోగొట్టుకున్నారు. సో ఈ వ్యవహారం అంతా కూడా తెలుసుకున్న తర్వాత ప్రస్తుతం పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులందరి మీద కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే నమ్రతను మొదటగా కస్టడీకి తీసుకొని విచారణ చేస్తూ ఉండగానే తర్వాత ఎవరైతే ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి మరొక వైజాగ్ బ్రాంచ్ లో పనిచేసే కళ్యాణి అలాగే సంతోషి వీళ్ళిద్దరినీ కూడా కస్టడీకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ఇక ఇవాళ ఆమె యొక్క నమ్రత కుమారుడు ఈ యొక్క సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ కేసులలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి, ట్రాన్సాక్షన్స్, ఫినాన్షియల్ వ్యవహారాలు మొత్తం కూడా చూసుకుని ఆమె యొక్క కుమారుడు జయంత్ కృష్ణతో పాటు మరికొంతమంది యొక్క కస్టడీ విచారణకు సంబంధించినటువంటి తీర్పును సికింద్రాబాద్ కోర్టు ఇవాళ ఇవ్వబోతోంది. మరి మిగతా నిందితులను కస్టడీకి అప్పగించినట్లే వాళ్ళని కూడా కస్టడీకి అప్పగిస్తుందా లేదనేది మరికొద్ది సేపట్లో తెలిసినటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.